విజయవాడలోని నందిగామలో వికలాంగుల పెన్షన్స్ నిలిపివేయడంపై ఆందోళన చేపట్టారు. దీంతో సిపిఎం పార్టీ నాయకులు నిలుపుదలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించుకుని మళ్లీ సర్టిఫికెట్ ఇస్తేనే పెన్షన్ ఇస్తామని అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులు కాళ్లు చేతులు కోల్పోయి మంచంపై ఉండేవాళ్లు విజయవాడ వెళ్లి సర్టిఫికెట్స్ ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులే వైద్య బృందంతో వికలాంగులు ఇంటి వద్దకు వెళ్లి వారిని పరీక్షించి సర్టిఫికెట్ అందించాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన జూలై మాసం పెన్షన్లు వారికి తక్షణమే అందించాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. అర్థం తెలియదు, అసలు ఏం తెలియదు. డబ్బులు అయితే తర్వాత వస్తాయి అంటున్నారు. ఇవ్వలేదుగా ఈ నెలలో డబ్బులు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని అడిగావా? ప్రతి నెల ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 6,000. ఈ నెలలో ఇవ్వలా? నీ దగ్గర సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయా? జూలై నెలలో సంబంధించినటువంటి పెన్షన్ మొత్తం కూడా 119 పెన్షన్స్ ఈ నెలలో ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆఫ్ చేయటం అనేది జరిగింది. దానికి కారణం ఏందని చెప్పేసి చాలా మంది దివ్యాంగులు, నడవలేని వాళ్ళు, మోకాళ్ళు 2 కాళ్ళు పోయిన వాళ్ళు ఇళ్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 2 రోజులు చూసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, మిత్రులతో సచివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మా వాళ్ళకి పెన్షన్ రాలేదని అడిగితే, ఈ నెలలో మీ పెన్షన్ రాలేదు, మీ వైద్య పరీక్షల నిమిత్తం మీరు వైద్య సర్టిఫికేట్ ఇస్తేనే మీకు పెన్షన్ వస్తుందనే కాజుతో ఈ రోజు పెన్షన్ అనేది ఆపటం అనేది జరిగింది. మేము నందిగామ టౌన్ లో 3-4 చోట వెళ్ళి పరిశీలించితే అక్కడ వాళ్ళంతా కాళ్ళు కూడా పోయి చేతులు పోయిన వాళ్ళు ఉండరు. వాళ్ళు సచివాలయానికి వెళ్ళి లేకపోతే తెలుసుకోవటం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వాళ్ళు కాళ్ళు ఇవన్నీ బాగోపోతే విజయవాడ వెళ్ళి వైద్య పరీక్షలు ఎలా చేయించుకుంటారు? మీరే గతంలో వైద్య పరీక్షలు ఎట్లోగట్లా చేయించుకుంటామంటే మేము చెబుతాం ఆగండి అని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఈ నెలలో మీరు ఎటువంటి ముందుగా చెప్పకుండా పరీక్షలు పెడితే సర్టిఫికేట్ తెస్తేనే మీకు పెన్షన్ అనే మాట చెప్పకుండా ఒకేసారి అకస్మాత్తుగా పెన్షన్ ఆపటం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ రోజే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. అదే విధంగా విజయవాడ వెళ్ళలేరు, నందిగామలోనే ప్రభుత్వ వైద్యుల్ని తీసుకొచ్చి నందిగామలోనే ఇళ్ల దగ్గరికి వచ్చి వైద్య పరీక్షలు మొత్తం పరీక్షించి మొత్తం మీరే సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.